మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవేకి భూ సేకరణ విషయంలో ఏం జరిగింది అంటూ గతంలో సుమన్ టీవీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే దానిని చూసినటువంటి స్థానిక గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ ఆవేదన చెప్పడానికి మనల్ని సంప్రదించారు. గతంలో కొండ పోరంబోకు భూములకు కూడా లక్షలాది రూపాయలు డ్రా చేశారు. అక్కడ విలువైనటువంటి కల్ప సంపద ఉంది అంటూ ఇదే గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి నరసింహారెడ్డి అనే ఒక దొంగ ఏ విధంగా లక్షలు డ్రా చేశాడో సుమన్ టీవీ కళ్ళకు కట్టినట్టు వివరించే ప్రయత్నం చేసింది. అయితే దానిపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ నివేదిక ఇమ్మని కూడా ఆర్డీఓను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు దొంగలు వెండి పల్లాలలో బంగారు పల్లాల్లో భోంచేస్తూ ఉంటే అదే గ్రామంలో నిజంగా భూములుండి కోల్పోయిన రైతులు మాత్రం ఇప్పటికీ అరిటాకుల్లోనే అన్నం తింటూ ఉన్నారు. వడ్డిచ్చే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళ పట్ల వివక్ష చూపుతూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళందరి ఆవేదన కూడా అంతే. అందరినీ ఒకే ఘటన కట్టి ఒకే విధంగా చూడండి, లేదంటే ఎవరికి ఎంత పోయిందో అంత ఇవ్వండి. కానీ దొంగ భూములు చూపించిన వాళ్ళకు లక్షలాది రూపాయలు అనుకున్న టైంలో వాళ్ళ అకౌంట్లలో పడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో 3 తరాలు 4 తరాలుగా ఈ భూమి మాదే, దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ మా దగ్గర ఉన్నా కూడా మేము చూపించినటువంటి ఏ పత్రాన్ని కూడా అధికారులు కన్సిడర్ చేయట్లేదు, మాకు రావాల్సినటువంటి పరిహారం ఇవ్వట్లేదు అన్నది వీళ్ళందరి వాదనగా తెలుస్తుంది. పరిహారం రావాలి అంటే ఆర్ఎస్ఆర్ నుంచి కూడా ఆ భూమి కులం ఏంటి, తర్వాత ఎలా మారింది, ఆర్హెచ్లో ఏముంది, రిజిస్టర్లు జరిగాయా, తర్వాత జనరేషన్కి అది మారిందా అనేది చూస్తారు. కానీ గతంలో ఇక్కడ పెద్దగా భూములకు వాల్యూ లేకపోవడము, అలాగే వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే వీళ్లకు ఈ భూమిని ఆన్లైన్లో రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోలేని ప్రయత్నంలోనే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం ఇక్కడ జరిగిన ప్రయత్నంలో మీకు రికార్డులు లేదంటూ అధికారులు చెప్తూ వచ్చారు. అయితే ఆ రికార్డులో ఎక్కించండి అని అనేక మార్లు వాళ్ళు వినతి పత్రాలు పెట్టుకున్నా కూడా ఆన్లైన్ చేయని పరిస్థితి ఎందుకు జరుగుతూ ఉంది? ఒకవైపు నేషనల్ హైవేని తొందరగా నిర్మించాలి, భూసేకరణ తొందరగా చేయాలని అధికారుల పైన ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ రైతులను ఎందుకు వాళ్ళ భూములు ఆన్లైన్ చేయట్లేదు, పరిహారం ఇవ్వట్లేదు అనే విషయంలోనే అసలు లోగుట్టు దాగి ఉంది. కోరుమామిళ్ళ ఎంఆర్ఓ ఇక్కడ తిమ్మారెడ్డి నరసింహారెడ్డి అనే అతన్ని ఒక బ్రోకర్ గా నియమించుకున్నారు. అతని ద్వారా మాత్రమే ఫైల్ వెళ్తేనే అది ఆన్లైన్ లో కన్సిడర్ అవుతుంది. ఆ భూమికి మొత్తం అన్ని పత్రాలు ఆన్లైన్ లో సృష్టిస్తారు, తద్వారా పరిహారం అందుతుంది. వేరే ఏ రైతు నేరుగా పోయినా కూడా చేసే పరిస్థితి లేదు. అంటే ఇంతవరకు ఈ గ్రామంలో రెవెన్యూ రికార్డులను సక్రమంగా మెయింటైన్ చేయలేని రైతులను దాన్ని సాకుగా చూపి నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అది చేయాలి అంటే 30% 40% కమిషన్లు అడుగుతూ ఉన్నారు నేరుగా. అరే, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన డబ్బుల్లో 1 రూపాయి కూడా ఇంతవరకు అకౌంట్లో పడలేదు, మీరు మాత్రం లక్షల్లో లంచాలు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చేవాలి అన్నది వీళ్ళందరి ఆవేదన. అయితే ఏం జరిగిందనే విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, మీ విషయంలో ఎంత భూమి పోయింది, ఏమంటున్నారు అధికారులు? మాకు ఎకరా 30 సెంట్ల దాకా ఉంటే 80 సెంట్ల దాకా పోయినా సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆ గతంలో అందరికి డబ్బులు పట్టాను, మేము పోతే కాగితాలు ఒకసారి తీసుకుంటాం, మళ్ళీ సారి ఎన్నికిస్తా, ఇదే జరుపుతాను సార్ 2 సంవత్సరాల నుంచి. ఈ రోజు దానికి ఏదైనా వడ్డీ ప్రకారం అన్నా పెంచి మాకు డబ్బులు కావాలని కోరుతున్నాం. అసలు ఎందుకు ఎందుకు మీకు పరిహారం రాలేదు అంటున్నారు? గతం అంటే నాన్న వాళ్ళ కాలంలో అంటే ఈ ఆన్‌లైన్‌లు అనేవి ఏం లేవు. పూర్వడు కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటానే వస్తున్నారు. కాకపోతే అప్పుడు ఆన్‌లైన్ ఇవి ఏం లేవు కాబట్టి వాళ్ళంతగా ఏం పట్టించుకోలేదు. అంటే భూములు ఏడికి పోతాయిలే అనే ధైర్యంతోనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా హైవే వచ్చింది కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అనేది పోయింది. పోయిన దానివల్ల మీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏం లేవు. సో తాతల కాలం నుంచి చేసుకుంటా వస్తున్నాం. మన దగ్గర ఆర్ఎస్‌లో గాని ఎంజాయ్‌మెంట్ రిపోర్ట్‌లో గాని అన్నీ మన పేర్ల మీదనే ఉన్నారు. సో, ఈ ఆన్‌లైన్ చేయమన్నా కూడా చేస్తలేరు. ఇప్పటికే దాదాపు ఒక 4, 5 సార్లు పోయొచ్చిన. సో, వాళ్ళ కాడ్నుంచి ఎటువంటి రెస్పాండ్ అయితే ఏం లేదు. ఆన్‌లైన్ కావాలి. అదే టైం ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అసలు అసలు ఏమీ వాళ్ళ కాడ్నుంచి ఎటువంటి సమాధానం లేదు, ఏమీ లేదు. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం అన్న. సర్వే నంబర్‌లో 5 మంది ఉంటే 5 మంది ఉంటే నలుగురికి పడింది, నా ఒక్కరిది పడల. ఆన్‌లైన్‌లో అడంగల్‌లో కూడా పెండింగ్ అనే లిస్ట్ ఉంది కానీ దాంట్లోనే నాకు ఎక్కియమంటే ఎక్కియడం లేదు. మా అబ్బ పేర్ల మీద ఉన్నాయి. అది దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని నా కాడ ఉన్నాయి. పక్క పొలం వాళ్ళు పరిహారం తీసుకునే విషయంలో వాళ్ళు ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారో వాళ్ళని పట్టుకొని మీరు అదే దారిలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? నేను అదే దారిలో వెళ్తున్నా అన్న. వెళ్తుంటే దానికి మనకు సమాధానం ఇవ్వడం లేదు వాళ్ళు. అది దానికి కారణం ఏందో చెప్పడం లేదు. దానికి నాకు ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వడం లేదు, జవాబు. అది రామచంద్రారెడ్డి ఇతని పేరుతో 129/1Aలో భూమి ఉంది. అందులో ఒక 70 సెంట్లు పోయింది. అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే పరిహారం రావాలంటే ఆన్లైన్లో
భూమి ఉండాలి, వెబ్‌ల్యాండ్‌లో నమోదై ఉండాలి. కానీ వెబ్‌ల్యాండ్‌లో ఇలా ఫోర్ ఫాదర్స్ పేరుతో ఉంది. ఆహ్, ఆర్‌హెచ్‌లో గాని, ఈసీలో గాని. అయితే తర్వాత తరంలో ఈళ్ళ పేరుతో ఎక్కించుకోలేదు. సరే ఇప్పుడు పరిహారం రావాలంటే ఈ రికార్డులు ఉండాలి కాబట్టి మా పేరుతో ఆన్‌లైన్ చేయండి అని ఎన్ని సార్లు పోయినా కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆన్‌లైన్ చేయడానికి ఒక రేటు, ఆన్‌లైన్ అయిన తర్వాత ఆ భూమికి పరిహారం చెల్లించడానికి ఒక రేటు, ఒక కమిషన్ లాగా ఇక్కడ వ్యవహారం నడుస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చెప్పండి మీ 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 సమస్య ఏంటి? నా సమస్య ఏం సార్, మాకు డబ్బులు రాలే. 3 ఏళ్ళు అందరూ అయిపోయినది. నాకు బళ్ళ మెయిన్ రోడ్డు. ఇటుపక్కల రోడ్డుకి ఇటుపక్కల ఉంది. ఇక 2 మాటలు సంతకాలు ఇచ్చేసిన. కమిషన్ ఒక 50,000 సార్ చెప్పిన. అంటే 3 లక్షలు అడిగిండ్రు. నేను ఇయ్యనని చెప్పిన. ఎవరు అడిగారు మిమ్మల్ని కమిషన్? నరసింహారెడ్డి అడిగిండు. నరసింహారెడ్డి అడిగింది. 50,000 ఇచ్చా అని చెప్పి నరసింహారెడ్డికి. ఆ. సార్ నాకు 50 టీనీలు చాలదు అన్నాడు. హ్మ్. మా ఇంటి దగ్గర ఎంఆర్ఓ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. వచ్చి మా భార్యను పట్టుకొని అమ్మ కూరగాయలు వంకాయలు కాదు అమ్మడానికి, అది మా పెద్ద వాళ్ళు రికార్డు తేవాలి, మీ పెద్దవాళ్ళు రికార్డు తేవాలన్నాడు. మా పెద్దవాళ్ళు రికార్డు ఎక్కడ వస్తుంది? అది ఆన్లైన్ చేపించుకుంది. ఆన్లైన్ అంత ఆన్లైన్ ఉంది. నాకు 3 నెలల నుంచి వడ్డీ మొదలుసా 3 నెలలు అంత డబ్బులు ఉంది. నాకు కనీసం 40,000 చెంటుకి ఇవ్వాలి. అమౌంట్ పెంచాలి. నాకు మెయిన్ రోడ్డుకి ఇటు పక్కల నాదే ఉంది. నాకు అమౌంట్ పెంచి డబ్బులు పెంచాలి. తిమ్మారెడ్డి నరసింహారెడ్డి అనే ఒక బ్రోకర్ మీ దగ్గరకు వచ్చాడు. మీరు 50,000 అన్నారు, ఆయన 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు ఇస్తే మీకు మీ భూమికి రేటు పెంచి ఇస్తాడంటున్నా? అది చెప్పలే. ఆ. అది చెప్పలే. 50 ఇస్తాను టీనీలో చాలదన్నాడు. ఆ. 50 ఇస్తాను టీనీలో చాలదన్నాడు. టీనీలో చాలదు. 50 ఇస్తారా నేను తిరగలేని చేయను. టీనీలో చాలదన్నాడు. ఇది ఎంఆర్ఓ గారు చూడండి, ఈ గ్రామంలో ఏం జరుగుతుంది. యథేచ్ఛగా మీ పేర్లు చెప్పి ఇక్కడ ఒక బ్రోకర్ రాజ్యం వెళ్తూ ఉన్నాడు. ఆయనకు డబ్బులు ఇస్తే తప్ప ఫైల్ కాదు అనే ఒక అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరిలో కూడా వచ్చేసింది. నిజంగానే ఆ బ్రోకర్ను పెంచి పోషిస్తున్నది ఎవరు? తన పేరుతో, తన భార్య పేరుతో 13 ఎకరాల చెరువు భూమిని ఆన్లైన్ చేసింది ఎవరు? అందులో అనువంశికం పెట్టింది ఎవరు? అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. కోరుమమిల్ల ఎంఆర్ఓ గారు, మీరు చేస్తున్నటువంటి దారుణాల కారణంగా వీళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. విలువైనటువంటి తమ భూములు కోల్పోవడమే కాకుండా 3 ఏళ్లుగా అందులో పంటలు పెట్టుకోలేక, పండించలేక, సరే పోయిన భూములకు పరిహారం అందక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ మీరు ఒక బ్రోకర్ను ఇక్కడ నియమించుకొని అతని ద్వారా కమిషన్లు వచ్చిన ఫైల్స్ని మీరు క్లియర్ చేస్తున్నారు అని చాలా స్పష్టంగా వీళ్ళ మాటల్లో అర్థమవుతూ ఉంది. అందుకు ప్రతిఫలంగా తనకు మీరేం చేస్తున్నారో కూడా తెలిసిపోతూ ఉంది. ఇలాంటి ఎంఆర్ఓలకు మళ్ళీ ప్రమోషన్లు ఇచ్చి పై సీట్లలో కూర్చోబెడితే ప్రజలను ఏ విధంగా పీడించుకు తింటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది మీ బాధ ఇన్ని ఏళ్ళుగా చెప్తూ ఉన్నా కూడా? ఏం జరుగుతుంది సార్, 2-3 మాటలు మా ఇంటి కాడికి ఎంఆర్ఓ వచ్చిండు, ఆ ముక్కు నరసింహులు వచ్చిండు, అందరు వచ్చిండ్రు, మమ్మల్ని బోధించిండ్రు. నువ్వేమి కూరగాయల వంకాయల వ్యాపారం చేయడానికి 1,00,000 2 లక్షలు ఇచ్చి మాకు టీనీలకు సాలదన్నాడు. అంటే మేము అది కూడా గతి లేదు, మేము పూర్వం వాళ్ళ ఇంటికి నడిచి వచ్చుండాం, మాకు లేదు చార్జీ కూడా అని చెప్పిన ఎంఆర్ఓతో చెప్పిన. చెప్పేసిన నడిచి పోతున్నాడు. మా అప్పకు కిడ్నీ ఆపరేషన్ చేయించాడు, అప్ప మంచంలో ఉన్నాడు, మా పరిస్థితి ఏంది అని ఏడ్చి కూడా చెప్పినాను. చెప్తే ఏంది ఏంది ఆమె మాట్లాడేది అని అన్నాడు. అంటే సరేలే అంటే అన్నాడు, తప్పు మాదేలేమని నేను సైగున్నా అప్పట్లో కూడా. ఇప్పుడు కూడా ఆ కాగితం నేనే పెన్నుంగు పెట్టించిన, సిద్ధారెడ్డిది ఎవరిది ఏం చేపిలేదు చెన్నారెడ్డిపేటలో. నేను చిల్లర 13 ఎకరాలు డా చేసుకున్నాను, కొండన 1 ఎకరాకు తెచ్చినాను, మళ్ళీ యువతలు కూడా కంచికి 2 మాటలు తెచ్చినాను, 3 బావులకు తెచ్చినాడని అందరం ఊహించుకుంటున్నాము. మాకు మటుకు ఎవరూ సాయం చేయలేదు. ఆ గవర్నమెంట్‌ని కూడా నేను కొన్నానని చెప్తున్నాడు ఆ యప్ప. గవర్నమెంట్ కొన్నాడో మరి పైన కేంద్రానికి కొన్నాడో మాకు అర్థం కాలేదు. మాది మటుకు ఇప్పుడు పెన్నింగ్ పెట్టిండు. సిద్ధారెడ్డినే ధ్వంసం చేసినానని చెప్పిండు. ఓని పిల్లలకు ఓనికి ఎదురుగంగా మాదంతా దుర్నాదంగా పోవాలి వాళ్ళు. మా భూములకు మాకు సాయం చేయాలా, ఓని కొండకు బండి లెక్క మాకు పడితేనే మేము వదిలేది, అంతవరకు వదలము. గవర్నమెంట్ రాని ఓళ్ళు రాని, ఓడికి ఇచ్చిన కానీ మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు చిల్లర, అది ఊరు గ్రామం మీద ఉంది కాబట్టి మాకు 5 ఎకరాలు పొలం ఇచ్చే గానీ నేను దిగనిచ్చా. 5 బద్యాలు రూట్ లో ఉంది, నట్టు నడుము. మాది ఇళ్ళకు పేటలకు 5 లక్షలకు అడిగినరు, చెంటు వచ్చేసి 5 లక్షలకు అడిగినా మేము ఈలే. మా పిల్లలు మేము ఏమైతే సావాలి, ఇప్పుడు మందు తాగి సజ్జమని మొన్న వచ్చి వాళ్ళు మట్టి దొబ్బుతా ఉంటే మేము అందరూ వచ్చి అడ్డపడితే పక్కకు పోయినాము. మమ్మల్ని దొబ్బేసిండ్రు, అదో మట్టి కూడా దొబ్బేసి మా చేల దొబ్బేసింటే మేము మా పిల్లల తలలో దాని కింద బూడిపేసేటట్టు దొబ్బేసిండ్రు. దొబ్బేస్తే అందరూ వచ్చి అడ్డపడితే పక్కకు వచ్చినాం. మందు తాగుదామని కూడా ప్రయత్నం పెట్టినాం మేము. మా పరిస్థితి అట్టుంది. మాకు ఇప్పటికి రూపాయి లెక్క వల్లే, టెంకాయ కూడా వల్లే కనీసం. నరసింహారెడ్డి పోయినాడంటే అప్పుడు పడుతుందేమో మాకు. మేము గవర్నమెంట్ అందరిని కొన్ని అని చెప్తున్నాడు కూడా. ఆయన చెప్పి ఆయనే మాకు అందరికి చేసిండు, అయ్యప్పే చేసిండు. ఇప్పుడు పడని వాళ్ళకి అందరికి 2 మాటలు 3 మాటలు లెక్క తెప్పించిండు. వాడు 4 బావులకు బూడిసినానని తెచ్చుకున్నాడు. ఏరే వాళ్ళకు కూడా 4కి 4 బావులు పోకునే గానీ లేకునే రాపిచ్చిండు. షెడ్డుకు 2 మాటలు పడితే మళ్ళీ 3 ఇప్పుడు రాపిచ్చిండు. కొండ కంచికి 3 మాటలు లెక్క తెప్పించిండు. అందరికి అయినాయి. లంచం ఇచ్చిన వాళ్ళను తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. మా కాగితాలు మటుకు తీసి సించేసినని ఏరే వాళ్ళ చెప్పని కూడా చెప్పిండు అయ్యప్ప.
చెప్పని కూడా చెప్పిండు మా కాగితం సిద్ధారెడ్డిది తీసేసిన అన్నాడు. సిద్ధారెడ్డి ఏం చేయలేడనే. ఎవరు తీసేయడానికి ఆయన ఎవరు అసలు? ఆయన ఎవరు మాకు దాయేది కాదు, ఎనుగు కాదు, మా ఎత్తకు మొగుడుగా, మా ఎత్త పుట్టు నా బట్ట కాదు వాడు. మమ్మల్ని అన్నాడంట వాడు. ఎందుకు కానీ అన్నాడో ఏమో, మా పరిస్థితి ఏందో అందరూ పరకాయించి మాది సాయం చేయండి. ఆయన భూములాగే మీ భూములేగా. భూమి కాడికి మేము పోలే, ఏనాడే కానీ వాని భూమి ఆడుండేది మేము చూడలేము. మా ఇంటి కాడికి 10 మాటలు వచ్చిండు. మమ్మల్ని వంకాయలు బెండకాయలు అమ్ముకున్నట్టు వ్యాపారం కాదు ఇది అంటాడు. 2 లక్షలు ఇచ్చి నాకు టీలు నీళ్ళు సాలం అన్నాడు అయ్యప్ప. సాలం అంటే మేము ఏడ తెచ్చి ఇచ్చాం, మాకు ఛార్జీ కానీ లేక మేము పూర్వాలకు నడిచిపోయే పరిస్థితిలో ఉన్నాం. మా పిల్లలు చాకోలేకుండా మేము రోడ్ల మీద పడి దొల్లాడు ఏడుచున్నామనే కానీ మమ్మల్ని ఆర్దుకుండే లేడు ఎవడే కానీ. ఎంఆర్ఓను ఆర్డీఓను మేనేజ్ చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేలాగా లేదు. ఈ ఊర్లో ఉన్నటువంటి బ్రోకర్ తిమ్మారెడ్డి నరసింహారెడ్డినే సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అతను ఇంటింటికి వెళ్తున్నాడు, కమిషన్ ఇస్తే చేపిస్తాను, లేదంటే మీ ఫైలు చించేసినాను నేనే, మీరు నన్ను కాదని ఫైలు అధికారులకు ఇచ్చినా కూడా ఆ ఫైలు నేను ఆపగలిగే శక్తి నాకు ఉంది అంటూ అతను బహిరంగంగా నిర్ముఖమాటం లేకుండా చెప్తూ ఉన్నాడంటే దీనికి అతన్ని ఎంతగా ఈ అధికారులు పెంచి పోషిస్తూ ఉన్నారో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనతో పాటు మరికొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని చెప్దామా. ఏంది మీ భూమి ఎంత పోయింది, ఏమైంది తల్లి? మాది 35 సెంట్లు భూమి అయితే ఇప్పుడు 9 సెంట్లు 13 సెంట్లు పోయింది అన్నారు. 13 సెంట్లు పోయింది అన్నారు. మళ్ళా షెడ్ కూడా పోతుందో ఏమో తెలీదు. మేము బతకలేక ఆడ షెడ్ వేసుకున్నాము. అది అంగడి పెట్టుకోవాలంటే ఇప్పుడు అది కూడా పోతుంది అంటుండ్రు. దానికి ఇంతని డబ్బులు ఇలే, దానికి రెస్పాన్స్ లేదు. మేము ఇచ్చిన కాగితాలు తీసి పక్కన మా ఆన్లైన్ లెక్క కన్నా ఉంటే ఆన్లైన్ లెక్క ఇమ్మని అంటే పక్కన మమ్మల్ని అసలు మా వాళ్ళు పోతే పట్టించుకోనేలే. ఎంఆర్ఓ కానీ ఆ ఎవరు కూడా కాడ ఎవరు పట్టించుకోనేలే. చేర్చామంటారు మాకు పక్కనే వచ్చిండ్రు. మా వాళ్ళు పోయి తిరిగి ఇంటికి పూర్మాలకు తిరగడం తప్పక ₹1 ఒక రోజు పలికింది లేదు. మేము అప్పులు తెచ్చుకొని ఇంకా మా బాకీల పల్లై మా పిల్ల పెళ్లి చేసుకునే దానికి మేము ఎంతో ఇబ్బంది పడినా కానీ ఒక్కడు కూడా సాయం చేసినాడు. మా వల్ల కాదన్నట్టు మా పట్టించుకోనే లేదు. ఆ అప్ప చెప్తేనే వాళ్ళు వింటుండ్రు. ఆ అప్ప చెప్పకుండా ఉంటే వాళ్ళు వింటం లేదు. ఎవరు కూడా ఈఆర్ఓ కానీ ఆర్ఓ కానీ ఆడ ఎవరు కూడా పలకడం లేదు. వాళ్ళు చేయాల్సిన పనులు చేసి బద్దేలికి పంపించి బద్దేల నుంచి ఇంకోసాటి పోవాల్సినా కానీ వాళ్ళు పట్టించుకోలే. భూములు వదులుకోండి అన్నారు. భూములు వదులుకుంటే మాకుండేది ఎకరా భూములు ఉంటే మేము బతకలేక పనులు చేసుకొని దేశాలు అమ్మడి బతికి ఈ పొద్దు భూములు ఎవరు మా భూములు వదులుకోమని అమ్ముకోమనేది నరసింహారెడ్డి అన్నాడు. భూములు వదులుకోవాలని అన్నాడు. వదులుకుంటే మాకుండేది ఎకరా అర్ధెకరా ఉండే, మాకు 2 పిల్లోళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే పిల్లోళ్ళు, మా పరిస్థితులు దారుణంగా ఉంటే మేము అప్పులు చేసుకుని మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా చదివించుకోవాలన్నా వాళ్ళు ఏ ఎగసాట్లు పడాలా. వదులుకోండి భూములు అవి కావు అని అంటారా. ఏమైనా సంతకాలు పెట్టించి దాంట్లో రెడీ చేసి అడిగినా నేను ఒకసారి మా ఇబ్బందులలో ఉన్నాను. భూములు వదులుకోండి అమ్మా అని అన్నాడు. నేనే అడుగుతా ఒకసారి. వదులుకోవాలంటే ఇప్పుడు ఏడాది ఎన్ని మీరు పనికిమాల ఎన్ని చేసుకొని మీరు ఫైలు చేసుకుంటే మాకు అత్తమామ సంపాదించిన భూమి 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు సంపాదించిన భూములు మేము వదులుకో మేము ఎట్ట బతకాలంట నరసింహారెడ్డి అని చెప్తుండే. ఆ అప్ప చెప్తే వాళ్ళు ఎవరైనా పలుకుతారన్నా, లేకపోతే పలకడంలే. లేకపోతే మాకు ఎకరా అర్ధెకరా ఉన్న వాళ్ళని మమ్మల్ని తాడుకుండ్రి. వాళ్ళు ఏడాడు సంపాదించుకున్న వాళ్ళందరికీ వాళ్ళ ఫైల్ అవుతుండే. ఎందుకు అవుతున్నాయి? మాకు బావులు పోతున్నాయి, ఇల్లు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. మాకు లెక్కలు పడకుండా రోడ్డారన్న మాకు ఇంత రేట్లు పోయే భూములు మేము అమ్ముకోలేక బాగుపడలేక మేము పోతిమి. అగసాట్లు పడి కూలీ నాలి చేసుకొని మా పిల్లలకు కావాలని మాకు ఈ పొద్దు ఈ పరిస్థితి తెచ్చిపెట్టి మేము ఎట్ట బతకాలని మాకు బాధే కాదు. ఒక భూమికి సరైన పర్సెంటేజ్ లంచాలు ఇస్తే ఆ భూమి యొక్క కాస్ట్ వేరుగా చూపించి దానికి ఎక్కువ పరిహారం ఇస్తూ ఉన్నారు. లంచాలు ఇచ్చుకోలేని వాళ్ళే మాత్రం మెయిన్ రోడ్డుకున్నా కూడా వాటి విషయంలో పరిహారం తక్కువ చేసి చెల్లిస్తూ ఉన్నారు. అందువల్లే మేము మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అంటే అక్రమంగా కొండపోరంబోకులు ఆన్లైన్ చేసుకుని వాటికి లక్షలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు మెయిన్ రోడ్లో విలువైన మా భూములకు మాత్రం ఆ రేటు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వీళ్ళ మరో వాదనగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద దీనిపైన పూర్తి స్థాయిలో కలెక్టరు ఒక స్పెషల్ కమిటీని వేసి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సుమన్ టీవీ ఒకటే చెప్తూ ఉంది, బాధితులు ఇంత స్వయంగా వచ్చి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్తూ ఉన్నారు. చెప్పడమే కాదు, ఈ మొత్తం తతంగానికి దొంగగా వ్యవహరించి ఈ కథ మొత్తం నడిపిస్తున్నటువంటి బ్రోకర్ ఎవరో కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ మాటల్లోనే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా దీనిపైన చర్యలు తీసుకోకుండా ఇదే ఆర్డీఓ ఇదే ఎంఆర్ఓతో విచారణ చేపిస్తే మాత్రం ఇది బయటికి రాదు. ఎందుకంటే వాళ్ళే ఈ నరసింహారెడ్డి అనే వ్యక్తిని పెంచి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారానే మొత్తం లావాదేవీలు జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళే విచారణ చేస్తే మాత్రం నిజాలు బయటికి రావు. వేరే స్పెషల్ కమిటీని వేయాలి. బయట ఉన్నటువంటి అధికారి ద్వారా విచారణ చేపిస్తే కోట్లాది రూపాయలు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో జరిగినటువంటి మోసాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా భూములు కోల్పోయినటువంటి నిజమైన రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సుమన్ టీవీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంది, ఇంతమంది ప్రజల ఆవేదనను బాధను కన్సిడర్ చేసేనా కలెక్టరు ఓ ప్రత్యేక అధికారిని నియమించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారుల తీరుపైన స్పెషల్గా విచారణ చేయించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.